అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఆర్థిక శాఖ సంచలన ఆదేశాలు. కసరత్తులు ప్రారంభించిన ప్రభుత్వం ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు వరాలు. వారి పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకి పెంపు. ఆమోదం తెలిపిన మంత్రివర్గ ఉపసంఘం. కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ. యాక్చువల్గా ఇప్పటి వరకు కొన్ని కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలకి 62 ఏళ్ళకి పెంచారు. సో మిగిలిన ఎవరైతే పదవీ విరమణ వయసు పెంచలేదో వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్లో, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్ళకి పెంచే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలపడంతో ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఉద్యోగులందరూ ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంతనే లెక్కలైతే వేస్తున్నారు. ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తే తర్వాత దశలో ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతుంది. అనంతరం మంత్రివర్గ సమావేశం ముందుకు వస్తుంది. మంత్రివర్గ ఆమోదం తర్వాత ఉత్తర్వులతో పదవీ విరమణ వయసు పెంపు అమల్లోకి వస్తుంది. ఇక ఆర్థిక శాఖ కసరత్తును త్వరగా పూర్తి చేస్తే తదుపరి కేబినెట్ భేటీ నాటికే ఈ జీవో అమలయ్యే అవకాశం ఉంటుంది. జాప్యం జరిగితే వచ్చే ఆ తర్వాత జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానుంది. అలాగే 10,000 మందికి పైగా ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలో అమల్లోకి రాకముందు ఉద్యోగ నియామక ప్రకటన ద్వారా ఎంపికై సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానానికి సంబంధించి అమలు చేయడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. 2004 సెప్టెంబర్ 1 నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. దీనికంటే ముందు ఇచ్చిన ప్రకటన ద్వారా ఎంపికైన పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో సిపిఎస్ అమల్లోకి వచ్చాక ఉద్యోగాల్లో చేరారు. ఇలాంటి వారందరికీ కూడా ఓపీఎస్ని అమలు చేయాలని కేంద్రం గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీన్ని వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ సంఘాల వినతుల మేరకు 10,982 మందికి పాత పెన్షన్ అమలుకు చర్యలు చేపట్టింది. ఇప్పుడు వీరంతా పాత పెన్షన్ విధానంలోకి వస్తే ఇప్పటి వరకు ఉద్యోగులు ప్రభుత్వం జమ చేసిన డబ్బుల విషయంలో నిర్ణయం తీసుకోవడంపై ఆర్థిక శాఖ పరిశీలిస్తుంది. ఆర్థిక శాఖలో ప్రక్రియ ముగిస్తే ఈ దశలో ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతుంది. దీన్ని కేబినెట్ ఆమోదం పెట్టాల్సి అయితే ఉంటుంది.